ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటే అదే స్థాయిలో వైసీపీ పార్టీ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకునేటువంటి పనిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆధిపత్యం సాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒకటే ఆలోచన చేస్తా ఉన్నాయి రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఇంకో ప్రత్యేకంగా బెదిరింపు ధోరణితో అది అధికార పార్టీ కావచ్చు, ఇటు టీడీపీ వైసీపీ పార్టీ కావచ్చు, ఎవరైతే ఘర్షణ వాతావరణం సృష్టిస్తారో, ఎవరైతే భయభ్రాంతులు సృష్టిస్తారో అలాంటి టీమ్స్ కూడా రంగంలో దిగాయనేసి పోలీసుల నుంచి విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనా టీడీపీ నాయకులు వైసీపీ నాయకుల మధ్య జరిగేటువంటి ఘర్షణ వాతావరణంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది పులివెందుల్లో, ఒంటిమిట్టలో. సో ఈ 12వ తేదీ జరగబోయేటువంటి ఈ ఉప ఎన్నిక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం పులివెందుల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరోసారి తమ నాయకుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చిపోతే ఇక్కడ పరిస్థితులు మారతాయనేటువంటి భావనలో వైసీపీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అధికార కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా మంత్రులంతా కూడా మరి వార్డుల వారీగా పల్లెల వారీగా వారికి మొత్తం అదే ఇన్ఛార్జీలు తీసుకొని గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజా కనిపిస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తం మీద పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రసాభాసగా మారింది. ఇప్పటికే అధికార టీడీపీ వర్సెస్ వైసీపీగా అక్కడ యుద్ధమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి వైసీపీ నేతలు కోరుకుంటూ ఉన్నారు. నిజంగా జగన్ వస్తే ఇంకా ఈ యుద్ధం మరింతగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు, కారుని ధ్వంసం చేశారు. రకంగా పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేసే అంశాలుగా ఉంటే ఇప్పుడు జగన్ కూడా రంగంలోకి దిగితే ఈ యుద్ధం మరొక నెక్స్ట్ లెవెల్ వెళ్ళే అవకాశం కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. కావాలనే కూటమి ప్రభుత్వం వైసీపీ పైన కుట్రలు చేస్తోందా, వైసీపీ నాయకులను కావాలని దాడి చేస్తోందా? ఒకసారి ఈ అంశం పైన అవినాష్ రెడ్డి మాట్లాడుకోవచ్చు, ఏం మాట్లాడారో చూద్దాం. పులివెందుల్లో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాల్సి వస్తే మాటలు ఘనం, చేతలు శూన్యం. పులివెందుల పోలీసుల గురించి చెప్పాల్సి వస్తే కేవలం వాళ్ళు చెప్పేటివన్నీ కూడా మాటలు మాత్రమే, చేతల్లో ఏమీ చేయడం లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ మాట, ఎవరైతే సురేష్ మీద దాడి చేసినారో, ఎవరైతే అమరేష్ మీద దాడి చేశారో, ఎవరైతే ఎమ్మెల్సీ రమేష్ మీద దాడి చేశారో, ఎవరైతే వేల్పుల రాము మీద దాడి చేశారో, మొత్తం ఏ బ్యాచ్లే దాడి చేసింది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తిరగడం కూడా మామూలుగా తిరగట్లా. ఇప్పటికి కూడా వాళ్ళ కార్లలో రాడ్లు, హ్యామర్సు, రాళ్ళు, పెట్రోల్ క్యాన్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంత స్వేచ్ఛగా పోలీసులు మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను అందుకే మొన్నటి రోజు ర్యాలీ చేసినప్పుడు పోలీసు వాళ్ళను చేతులు జోడించి అడిగిన, బంగారం లాంటి ఊరు మా ఊరు, నాశనం చేయకండి మా ఊరును. ఎప్పుడో ఈ సంస్కృతి పోయింది, మళ్ళా మీ పుణ్యమా అని చెప్పి, మీ రెక్లెస్నెస్ పుణ్యమా, మీ పక్షపాతం పుణ్యమా అని చెప్పి మళ్ళీ ఈ ఊరికి ఎప్పుడో పోయిన ఆ కల్చర్ మళ్ళీ ఇప్పుడు మీ వలన ఈ ఊరికి వస్తూ ఉంది. స్వేచ్ఛగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఊరు బాగుంది, నాశనం చేయకండి మీరు అని చెప్పి పోలీసు వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేసినాం. చేసిన తర్వాత చేసి 2 రోజులు అవుతా ఉంది. ఇప్పటికీ వాళ్ళ ఊరిలో ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నారు. ఆ 3-4 బ్యాచెస్ ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఏం పోలీసింగ్ ఇది? మీనింగ్లెస్. ఒక పక్క వైసీపీ కార్యకర్తలను, నాయకులను మొత్తం బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు మా కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నా నో అరెస్ట్స్, వాళ్ళని అరెస్ట్ చేయరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏమాత్రం అరెస్టులు చేయరు. మళ్ళీ రివర్స్ మా మీద ఫాల్స్ కేసులు పెడతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు సెక్షన్లు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, 307లు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు ఫాల్స్ కేసులు వైసీపీ నాయకుల మీద పెడతా ఉన్నారు. అంటే ఒక పక్క ఫాల్స్ కేసులు మా మీదే, ఒక పక్క దాడులు మా మీదే, ఒక పక్క బైండ్ ఓవర్లు మా మీదే. ఇవన్నీ సరిపోనట్లుగా ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక అనెక్షర్ 7 రిలీజ్ చేశారు. ఆ అనెక్షర్ 7లో 4,000 మంది ఓటర్లు, 4,000 మంది ఓటర్లు వాళ్ళకి దగ్గరలో ఒక 100-200 మీటర్లు దూరంలో ఉన్న పోలింగ్ బూత్స్ వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉండగా, ఇన్నేళ్లుగా ఇన్ని ఎలక్షన్లలో వాళ్ళు అదే పని చేసింది. దగ్గరలో 200 నుంచి 300 మీటర్ల దూరంలో పోలింగ్ బూత్ ఉండి వాళ్ళు ఓటేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ 6 పోలింగ్ బూత్లో ఉన్న ఓటర్ల పరిస్థితి ఏంటంటే, ఒక్క ఓటర్ కూడా దగ్గరలో పోలింగ్ బూత్ ఉండదు. ఎర్రబెల్లోలను నల్లపరెడ్డిపల్లికేశారు, నల్లపరెడ్డిపల్లిలను నల్లగొండవారిపల్లికేశారు, నల్లగొండవారిపల్లిలను నల్లపరెడ్డిపల్లికేశారు. అంటే ఇష్టం వచ్చినట్టు పోలింగ్ బూతులు షిఫ్ట్ చేయడం మనం చూసింటాం. కానీ పోలింగ్ బూతులు ఎక్కడికెక్కడ అట్లే పెట్టి ఓటర్లను షిఫ్ట్ చేసేసినారు వీళ్ళు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మరి ఎన్నికల కమిషన్ ఇంత దిగజారడము, ఇంత రెక్లెస్గా ఉండడం అనేది చాలా తప్పు. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్.
పులివెందుల్లో ఇవాళ పోలీస్ బ్లాక్ చేసి కంప్లీట్గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు, వచ్చేస్తున్నాం. అటకాయించినారు అంతేనా? మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా, పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళు 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలు అన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలటం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపించలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామన్న ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇట్లా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండప్ అయింది అనేసి ఇంకా డోర్లు పీకుతున్నాను, కానీ పీకలేకపోయారు. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాను. అంటే బండి పైన పెట్రోల్ పోసేస్తారు. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోసారు. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమీడియట్గా రామన్న అటు సైడ్ నుంచి దిగాలన్నా, నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కారు ఉంది. కారు ఉంటేనే డ్రైవర్ ఫస్ట్ కారు తగిలిచ్చేసాయని చెప్పాను. ఆ కారు తగిలిచ్చేసి సైడ్ నుంచి ఇట్లా తీసుకొని కొంచెం ముందుకు వచ్చాక ముందు ఒక 50 to 100 మీటర్స్లో వీళ్ళు పోలీసులు ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా అనేసి. వెంటనే పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి పోయేసరికి అంత వాళ్ళను డిస్బర్స్ చేసేసి రామన్ వాళ్ళందరినీ దీంట్లో కార్లో తీసుకుని వచ్చారన్న. అక్కడికి మన హాస్పిటల్ తీసుకుని వచ్చాను. వెంటనే ఎంపీ గారు అందరూ వచ్చారన్న. పోలీసులు